హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉత్తరప్రదేశ్లో జరిగే మహాకుంభమేళ జరిగే ప్రాంతానికి అయితే వచ్చేసినాం. అది కూడా మన మహాకుంభమేళలో భాగంగా ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసిన 12 జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేసిన శివాలయ పార్కుకి అయితే వచ్చేసినాం. ఈ శివాలయ పార్కు 11 ఎకరాలలో మన భారతదేశ పటం ఏదైతే ఉందో ఆ ఆకారంలో 12 జ్యోతిర్లింగాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ మనం బ్యాక్డ్రాప్లో చూస్తున్న బైజ్నాథ్ టెంపుల్ అయితే ఏ విధంగా అయితే కనిపిస్తుందో మిగిలిన 11 జ్యోతిర్లింగాలకు సంబంధించిన ఆ టెంపుల్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి. ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఉక్కు ఐరన్తోనైతే తయారు చేయడం అయితే జరిగింది. మనం ఒరిజినల్గా టెంపుల్స్కి వెళ్ళి ఒరిజినల్ టెంపుల్స్ ఏ విధంగా అయితే ఆకారాల్లో ఉంటాయో ఆ ఆకార రూపంలో ఈ తాత్కాలికంగా ఐరన్తోనైతే ఈ 12 జ్యోతిర్లింగాల టెంపుల్స్ నమూనాని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెంపుల్స్ చూసినట్లయితే ఒక బ్లాక్ స్టోన్ రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నది. దూరం నుండి చూస్తే దగ్గరికి వెళ్ళాక మనం చూసినట్లయితే కంప్లీట్గా ఉక్కు ఐరన్ రూపంలో అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకు మిస్ కాకుండా ప్రతి డీటెయిల్స్గా ఈ టెంపుల్స్ని వాళ్ళు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 11 ఎకరాలలో భారతదేశ పటం ఆకారంలో ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక లేట్ చేయకుండా ఈ టెంపుల్స్ని చూసేద్దాం. చూసిన తర్వాత కామెంట్ రూపంలో మీకు ఏ టెంపుల్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హర్ హర మహాదేవ్. మనం మొత్తానికైతే శివాలయ పార్క్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసినట్లయితే ఈ శివాలయ పార్క్ ఎంట్రన్స్లో ఇక్కడ అన్ని లాంగ్వేజెస్కి సంబంధించిన లాంగ్వేజెస్ ఉన్నది. మన తెలుగులో కూడా ఉంది, ఓం నమ శివాయ అని చెప్పేసి. ఇక్కడ చూసినట్లయితే అన్ని లాంగ్వేజెస్ కూడా చూడొచ్చు. కంప్లీట్గా ఎంట్రన్స్లో అన్ని లాంగ్వేజ్తో అయితే ఈ ఆర్ట్స్ని అయితే ఏర్పాటు చేసినారు. ఇందులో నుంచి మనం లోపలికి అయితే వెళ్తాం. ఎట్లున్నది ఏందన్నది మీరు కూడా చూడండి. సో ఇక్కడ చెక్ పాయింట్ కూడా ఉంటుంది. ఆల్రెడీ మనం టికెట్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. శివాలయం పార్క్ నుండి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మండే టు ఫ్రైడే చూసినట్లయితే చిల్డ్రన్ బిలో 3 years వరకు ఫ్రీ. అలాగే 3 నుంచి 12 years వరకు 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 12 to 60 years వరకు అయితే 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే 60 years ఎబో ఉన్న వాళ్ళకు 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే సాటర్డే సండే పబ్లిక్ హాలిడేస్ అంట. మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకు ఇక్కడ ఫ్రీగా అయితే ఉన్నది. 3 years పిల్లలకైతే 3 నుంచి 12కి అయితే 50 ఉన్నది. అలాగే 12 to 60 అయితే 100 ఉన్నది. మళ్ళీ 60 years ఎబో ఉన్న వాళ్ళకైతే 50 ఛార్జెస్ చేస్తున్నారు. అది ఓన్లీ సాటర్డే సండే మాత్రమే. ఈ డీటెయిల్స్ అయితే మీరైతే నోట్ చేసుకోండి. మేమైతే టికెట్ తీసుకున్నాం బుద్ధిగా. ఒకరికి 50 రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేసినారు. లోపలికి ఎంట్రీ కాగానే సముద్ర మంతన్ అయితే ఉంటుంది. సముద్ర మంతన్ గురించి మహాభారతంలో వింటాము. ఒక పక్క రాక్షసులు, మరొక పక్క దేవతలు ఉంటారు. ఆ పామును అటు ఇటు లాగుతారు. అలా ఎవరైతే గెలుస్తారో వాళ్లకు ఆ సముద్ర మంతన్ అయితే దాని గురించి మొత్తం హిస్టరీ మహాభారతంలో ఉంటుంది. నేను జస్ట్ టచ్ చేసి అయితే వదిలేసినాను. సో ఇక్కడ బడా నందిని అయితే చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ నందిని అయితే చూస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్గా ఉక్కుతో తయారు చేసింది. సో ఇక్కడ చూసినట్లయితే పెద్ద గంటనైతే చూడవచ్చు. మరి ఆ నంది మెడలో చాలా బాగుంది. చాలా చాలా బ్యూటిఫుల్ నందిని అయితే చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి కొంచెం అయితే మనం లోపలికి అయితే వెళ్తాం. ఇది ఫ్లైఓవర్ లాగా అయితే ఉంది. అంతా కూడా చిన్న చిన్న బోట్లు ఉన్నది. ఇది రివర్ లాగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులు మరి ఈ బోట్ని తాత్కాలిక బోట్లో వాళ్ళైతే జర్నీ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రివర్ లాగా అయితే ఉంది కంప్లీట్గా. మనం రివర్ పైనుండి బ్రిడ్జి పైనుండి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. సో కేదార్నాథ్ టెంపుల్ అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ టెంపుల్ వచ్చేసి కేదార్నాథ్, చాలా ఫేమస్ కేదార్నాథ్ టెంపుల్. చాలా బాగుంది. ఆ కేదార్నాథ్ టెంపుల్ ఎట్లయితే ఉంటుందో ఆ డిజైన్లో ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చాలా బాగుంది కేదార్నాథ్ టెంపుల్. కేదార్నాథ్ టెంపుల్ దాటి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఓంకారేశ్వర టెంపుల్
చూడొచ్చు, చాలా బాగుంది. ఓంకారేశ్వర టెంపుల్ ఎట్లయితే ఉంటుందో ఇక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక ఓంకారేశ్వర్ టెంపుల్ కూడా అట్లనే ఉన్నది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ టెంపుల్ని అయితే చూస్తున్నాం మనం. సో అలాగే ఇంకా మనం ముందుకు వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే బద్రీనాథ్ టెంపుల్. సో బద్రీనాథ్ టెంపుల్ని అయితే చూడొచ్చు మనం. బద్రీనాథ్ టెంపుల్ ఎట్లయితే ఉందో ఆ రకంగానే ఇక్కడైతే మనం చూస్తున్నాం. అలాగే బద్రీనాథ్ టెంపుల్ పక్కనే శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ని అయితే చూడొచ్చు. కాశీలో విశ్వనాథ్ టెంపుల్ ఎట్లయితే ఉంటుందో ఆ విధంగానే మనం ఈ టెంపుల్ని అయితే చూస్తున్నాం. చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఈ నదిలో బోట్లో చాలామంది ఈ బోట్లో జర్నీ అయితే చేస్తున్నారు. ఎవరికి వాళ్ళే ఈ బోట్ని అయితే తోలుకోవాలి. చాలా బాగుంది. చాలామంది కూడా మంచి ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఈ బోట్లో. కానీ ఇక్కడ టెంపుల్స్ అయితే మనం రియల్గా ఉన్నట్లయితే అనిపిస్తున్నాయి. ఆ టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మనం ఒరిజినల్గా మనం ఈ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఎట్లయితే మనం ఫీల్ అవుతామో అలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఈ కంప్లీట్గా ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఐరన్ ఉక్కుతోనైతే తయారు చేశారు. చూస్తున్నారు కదా, దూరం నుండి చూసినట్లయితే కంప్లీట్గా ఒక బ్లాక్ స్టోన్తోని తయారు చేసినట్లయితే అనిపిస్తుంది. మనం ఇటు సైడ్ వెళ్ళినట్లయితే ఇటు రైట్ సైడ్ కైలాస టెంపుల్, అలాగే శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్, రామనాథ స్వామి టెంపుల్ అయితే మూడైతే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కైలాస టెంపుల్, అలాగే సెకండ్ వచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్, అలాగే ఆ పక్కన రామనాథ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో మనం ఈ 3 టెంపుల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఈ టెంపుల్కి బ్యాక్డ్రాప్లో కూడా అంతా కూడా మరి కొండలు ఉన్నట్లయితే వాళ్ళు బ్యాక్డ్రాప్లో తీసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనం ఏనుగుని అయితే చూడొచ్చు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 ఎలిఫెంట్స్ని అయితే చూస్తున్నాం మనం. టెంపుల్స్ అయితే చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్. సో ఈ డిజైన్ ఎవరు చేసిరో కానీ సూపర్గా చేసారు. సో మన ఒరిజినల్ టెంపుల్స్ ఎట్లయితే ఉన్నాయో యాస్టీజ్గా అయితే ఈ టెంపుల్ని అయితే చూడొచ్చు మనం. చాలామంది భక్తులు వచ్చేసి ఇక్కడ విజిట్ చేసి అయితే మళ్ళీ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ మరొక ఫ్లైఓవర్ చూడవచ్చు నది నుంచి. మరి ఇంకా షోర్ టెంపుల్, అలాగే కృష్ణేశ్వర టెంపుల్, భీమాశంకర్ టెంపుల్ని కూడా మనం చూస్తాం. సో ఇట్లా వెళ్ళినట్లయితే మనం షోర్ టెంపుల్, అలాగే కృష్ణేశ్వర టెంపుల్, అలాగే భీమాశంకర్ టెంపుల్ని అయితే చూడొచ్చు. ఇక్కడ 3 రకాల టెంపుల్స్ అయితే ఉంటాయి. అవి కూడా మనం అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ టెంపుల్ బాగా నచ్చిందో కామెంట్ అయితే చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. మన ఇండియాలో టాప్ జ్యోతిర్లింగాలు ఏమైతే ఉన్నాయో ఆ జ్యోతిర్లింగాలకు సంబంధించిన టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 12 జ్యోతిర్లింగాలకు సంబంధించిన శివాలయాల్ని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రజెంటు.
మనం 12 జ్యోతిర్లింగాలు తిరిగి విజిట్ చేసినంత ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఒరిజినల్గా ఆ టెంపుల్స్ ఎట్లున్నాయో అట్లయితే నాకైతే అనిపిస్తుంది. మనం ఏ టెంపుల్ చూసినా కూడా ఎక్కడ కూడా ఇది మిస్టేక్లో ఉంది అనేది మనకు ఎక్కడ కూడా అనిపించదు. 100% ఒరిజినల్ టెంపుల్స్తోనే ఈక్వల్గా ఈ టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి. এই বাজে অভ্যাসগুলো না বড় ভুল। ఇక్కడ ఎంట్రన్స్లో నంది వాహనం ఎందుకున్నదంటే శివుని యొక్క వాహనం నంది వాహనం కాబట్టి ఆ నంది వాహనాన్ని ప్రతి శివలింగం అలాగే ప్రతి శివాలయం ముందైతే ఉంటుంది కదా. సో ఆ విధంగానే ఈ 12 జ్యోతిర్లింగాలకు సంబంధించి ఈ ఒకే చోట ఈ నందిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి టెంపుల్ అద్భుతమే. మన ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాల టెంపుల్స్ అన్నీ కూడా సూపర్, అన్నీ అద్భుతాలే. అందుకే మరి ఆ 12 జ్యోతిర్లింగాలకు సంబంధించి ఇక్కడ తాత్కాలికంగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మహాకుంభమేళకు వచ్చే భక్తులు మరి ఈ శివాలయ పార్కుకు వచ్చినట్లయితే ఈ 12 జ్యోతిర్లింగాలకు సంబంధించి తాత్కాలిక టెంపుల్స్ కూడా చూస్తానికి బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఒక మంచి థాట్తోని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ శివాలయ పార్కులో మరి మనం కొత్త ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు మహాకుంభమేళకు వచ్చినట్లయితే తప్పకుండా ఈ ప్లేస్కి అయితే రండి. ఈ ప్లేస్కి వచ్చినట్లయితే కంప్లీట్గా మనం ఈ శివాలయ పార్క్ని అయితే విజిట్ అయితే చేయొచ్చు. మన ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి కావచ్చు, అలాగే ప్రయాగ్రాజ్ చేకోటి జంక్షన్ కావచ్చు, రాపిడోని బుక్ చేసుకొని మీరు నేరుగా ఇక్కడికి అయితే రావచ్చు. అలాగే మహాకుంభమేళ త్రివేణి సంఘం దగ్గర నుంచి కూడా నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఈ పార్కుకి తీసుకురావచ్చు. అక్కడ నుంచి ఒకరికి ఎలక్ట్రికల్ ఆటోలు అయితే 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. 20 రూపాయలు ఇచ్చేసి మనం ఈ పార్కుకి వచ్చి అలాగే ఈ పార్కులో టికెట్ తీసుకొని ఈ 12 జ్యోతిర్లింగాలకు సంబంధించి అన్నీ కూడా మనమైతే చూడొచ్చు. పార్కు కూడా చాలా బాగుంది. చెట్లు కావచ్చు, గ్రీనరీ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగుంది. ఈ పార్కుని మరి 11 ఎకరాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఇండియా మ్యాప్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఇండియా మ్యాప్ ఆకారంలో ఈ 11 ఎకరాలలో మరి ఈ శివాలయ పార్కుని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చాలా అద్భుతమైన టెంపుల్స్ అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఈ శివాలయంకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చిన. సో ఈ కుంభమేళకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే రండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. మన ప్రయాగ్రాజ్లో చూడాల్సిన వన్ ఆఫ్ ది బెస్ట్ విజిట్ ప్లేస్. సో ఇక్కడ బోర్డు చూద్దాం. ఇక్కడ బోర్డులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. శ్రీ త్రింబకేశ్వర టెంపుల్కి సంబంధించి ఇక్కడ మ్యాటర్ మొత్తం కూడా ఇచ్చారు. ఎవరికైనా ఈ టెంపుల్ గురించి మీకు తెలియకపోతే ఇక్కడ చూసినట్టయితే అంతా కూడా మనకు తెలుసుకోవచ్చు. అలా ప్రతి టెంపుల్ దగ్గర ప్రతి బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డుని చూసినట్లయితే కంప్లీట్గా ఆ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే మనకైతే తెలుస్తుంది. సో ఈ టెంపుల్ ఏంటనేది మీరు చూడండి. ఎవ్వరికి అర్థం కాకుండా కూడా ఆ టెంపుల్కు పక్కనే ఒక మన డిస్ప్లే బోర్డు లాగా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. భీమాశంకర్ టెంపుల్. ఈ భీమాశంకర్ టెంపుల్కి సంబంధించి కూడా అంతా కూడా మన ఈ టెంపుల్లో ఈ మ్యాటర్ అయితే చూసుకోవచ్చు. మనకు నైట్ టైంలో కూడా లైటింగ్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. నైట్ టైం కూడా మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది అట్లా. మన డే టైంలో వచ్చిన కాబట్టి ఇట్లా ఉన్నది.
సో ఇక్కడ చూసినట్టయితే మరొక టెంపుల్ చూడొచ్చు. ఈ టెంపుల్ ఏంటనేది మీకైతే చెప్తాను, ఎందుకంటే మనం ఒక్కోసారి చూడగానే మనం ఇట్లే చెప్పేయచ్చు. ఇక్కడ చూసినట్లయితే కృష్ణేశ్వర జ్యోతిర్లింగ్ టెంపుల్, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. కృష్ణేశ్వర జ్యోతిర్లింగ్ టెంపుల్ చాలా బాగుంటుంది. ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ్ టెంపుల్కి నేనైతే వెళ్ళిన, చాలా బ్యూటిఫుల్ టెంపుల్. అలాగే ఇక్కడ చూసినట్లయితే మరొక జ్యోతిర్లింగ్ టెంపుల్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది. సో మనం భారీ బడ్జెట్ సినిమాలలో ఇలాంటి సెటప్తో చేసిన టెంపుల్స్ని చూస్తాం కదా. ఇప్పుడు ఎలాంటి సినిమాతో సంబంధం లేకుండా యూపీ గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి సెటప్తో జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది షోర్ టెంపుల్ అయితే చూస్తున్నాం మనం, చాలా బాగుంది. తమిళనాడులో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి.